నమస్తే, వెల్కమ్ టు అమ్మన్ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఎన్నికల కౌంటింగ్కు మరొక 5 రోజులు మాత్రమే సమయం ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కౌంటింగ్ సెంటర్లలో వైసీపీ నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై సజ్జల దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ సెంటర్లో విపక్షాలపై దూకుడు ప్రదర్శించాలని సజ్జల ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే టీడీపీ, జనసేన, బీజేపీల ఏజెంట్లపై తిరగబడాలని చెప్పారు. ఎన్నికల అధికారులు చెప్పే రూల్స్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారు చెప్పిన దానికల్లా తలకాయ ఆడించవద్దని, మీరు చేసే పని మీరు చేయండి అని చెప్పారు. ఈ మాటలు దేనికి సంకేతం? అసలు జూన్ 4న ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ జరగనుందా? ఒకవేళ అల్లర్లు జరిగితే పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ వీర మహిళా నేత సుంకర కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా ఫోన్ ద్వారా మనకి అక్షర సత్యం గారు, సీనియర్ జర్నలిస్ట్, ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చౌదరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారీగా పోలింగ్ జరిగింది. ప్రజల నిర్ణయాలు కూడా ఇంజిన్లో నిక్షిప్తమై ఉన్నాయి. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు ఆంధ్ర రాష్ట్రం వైపు మాత్రం ప్రపంచం చూస్తాం. ఎందుకంటే ఒక దుర్మార్గుడికి ధర్మానికి, ఓ దౌర్జన్యానికి న్యాయానికి, ధర్మానికి అధర్మానికి, సత్యానికి నీతికి జరిగిన పోరాటంలో ఈరోజు కుటుంబ విజయం సాధిపోతా ఉంది. భారీ ఆధిక్యతతో సీట్లు కైవసం చేసుకుంటారు. మీరు ఇంకో వర్డ్ మర్చిపోయారు చౌదరి గారు, ఇంకో వర్డ్ మర్చిపోయారు. పేదలకి పెత్తందారులకి వాళ్ళ వర్షం మర్చిపోతే అది చెప్పి మాకే విసిగి పుడతారు. ఎందుకంటే పేదవాడు రూపాయి చేతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆస్తి పరిస్థితి లేని వ్యక్తి, సాక్షి పేపర్ టీవీ కూడా ఆయన కాదు. కాబట్టి ఆయన ఎట్లా పేదవాడే. రేపు జూన్ 4 నుంచి అన్ని ప్రభుత్వ పరంగా ఏమి చర్యలు తీసుకుంటే ఆయన పేదవాడు అయిపోతాడు. అక్కడ విషయం అవుతున్నారు. కాకపోతే ఇక్కడ బాధ కలిగించే ఏంటంటే కౌంటింగ్ శాంతియుతంగా ఎలా నెలకొల్పాలి, కౌంటింగ్ ఈ విధంగా దిగ్విజయంగా పూర్తి చేయాలి. దాంట్లో మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ టైటిల్స్ ఇచ్చారు. నియోజకవర్గానికి ఒకరిని పరిశీలకులుగా, సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఇద్దరిని, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏజెంట్ ట్రైనింగ్, ఏవైతే ఏజెంట్లు తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయో చెప్పడం, ఏ జాగ్రత్తలు తీసుకొని ఆ సీల్ని ఎలా పరిశీలించాలి, రౌండ్ కి ఎలా ఓట్ల లెక్కింపు పరిణామం తీసుకొని రాసుకోవాలి, టేబుల్స్ ఎలా వేయాలి, బూత్ లో కనబడుతున్న ఓట్లు, ఈఎం లో కనబడుతున్న బూతులు, పోలింగ్ అయిన ఓట్లకు సంబంధించి టాలీ ఎలా చేసుకోవాలన్నా చాలా క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా పార్టీ నాయకులు ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే చుట్టూ కంచితో ఉన్నటువంటి లోకల్ ఎలక్షన్ ఆఫీసర్స్ కౌంటింగ్ లో వాళ్ళు చేస్తున్న కౌంటింగ్, టీవీలో కనబడుతున్న డిస్ప్లే అవుతున్న నెంబర్లు, మేము రాసుకున్న కాగితంలో పెట్టిన పేపర్లు టాలీ చెక్ చేసుకోవడం, ఓట్ల కౌంటింగ్ చాలా జాగ్రత్తగా చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కానీ ఈ రోజు నాకు ఐడియా లేదు, నిన్న అనుకుంటా బహుశా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాడేపల్లి జింతగాడు సజ్జల రాగుల బయటకు వచ్చి, మీరు చేసేవి వాళ్ళు చెప్పినవన్నీ ఊపట్టద్దండి, మీరేమనుకుంటారో చేయండి, లోపల ఏం చేస్తారంటే యుద్ధం చేస్తారా, గొడవలు చేస్తారా, ఆయన పదానికి అర్థం నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆడ పూడొచ్చిన భద్రత ఉంటుంది. ఒక్కొక్క ఎలక్షన్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో వాడు భద్రతగా చూస్తూ సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంటే, బయట ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉంటారు. ఆ బయట మిలిటరీ ఫోర్సు ఆల్రెడీ 3 లక్షల బడ్జెట్తో ఏర్పాటు చేయమని చెప్పి ఎలక్షన్ ఈసీ కమిషన్ క్లియర్ గా చెప్పేసింది. కానీ వీళ్ళ ఓటమిని అంగీకరించలేక ఖచ్చితంగా ఏదో ఒక రకంగా గొడవలు చేసి మళ్ళా అక్కడ ఈవీఎంలు పిన్నెల రామకృష్ణ లాగా, లేదంటే శివకుమార్ ఓటర్లు కొట్టాడు, అక్కడ కొట్టి ఎలక్షన్ ఆఫీసులు కూడా కొట్టి, మీరు 6వ సంతకాలు పెట్టుకుంటూ ఎమ్మెల్యే రాసుకోవడం చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో మాకు తెలియదు. కానీ
పూర్తి స్థాయిలో మళ్ళీ గొడవలు చేయాలనే ఆలోచనతో రచన చేశారనేది మాకు ఇన్ఫర్మేషన్. దాంతో ఎలక్షన్ కమిషన్ కాకుండా రాష్ట్రంలో ప్రత్యేక అధికారిగా నియమించిన మిశ్రా గారు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ 4 నుంచి వైసీపీ రాష్ట్రాన్ని రావణకాస్తం చేయాలనుకుంటా ఉంది, గొడవలు చేయాలనుకుంటుంది, తగిన జాగ్రత్తలు తీసుకోండి, పోలీసుల్ని అలాగే ఎవరైతే పోటీలు ఉన్న అభ్యర్థులకి భద్రత కల్పించండి, ఏజెంట్లకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి మిశ్రా గారు చెప్పడంతో ఒకసారి ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తుపడింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహరచన, ఆయన మాట్లాడకుండా సభ్యులారావు జొన్నలతో మాట్లాడిస్తారు, వాళ్ళ అధికారులు కాదు, పైగా రాజకీయ నాయకులు కాదు, చింతగాళ్ళు ఈ విధంగా మాట్లాడి బెదిరిస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యంగా ఉంది. సో ఇప్పుడు ఎవరైతే 3 దశలుగా పోలింగ్ చేస్తారో, 3 దశలుగా కౌంటింగ్ చేస్తారో, మధ్యాహ్నం 3 గంటల ఈవీఎం కౌంట్ చేయాలని, 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయాలని, మళ్ళీ ఈ రెండింటినీ కలిపి 4 తర్వాత చేయాలని కూడా ప్రణాళికబద్ధంగా ఉన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లో ఏదో పెద్ద అవినీతి జరిగినట్టు దాన్ని కోర్టుకు పోవడం, సీల్ లేదని సంతకం లేదని చెప్పడం, దాన్ని ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్ చేయడం, అప్పుడు కూడా పరిగణన తీసుకొని కౌంటింగ్ చేయాలని చెప్పడంతో ఆ దాదాపు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ఓడిపోతారనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పేశారు. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 మార్గాలు. ఒకటి, మళ్ళా ఈ పిల్లల రామకృష్ణ రెడ్డి గారు రాజకీయ బయటపెట్టి ధ్వంసం చేసి గొడవ చేసి ఈవీఎం తారుమారు చేయాలా, లేదంటే భయభ్రాంతుల గురించి ఏం చేయాల్సి ఆపేయాలా, ఏ రకంగా వాళ్ళు ఏదో ప్రశ్నించారని అర్థం కావట్లేదు. పెట్రోల్ పంపులు అడుగులు తెచ్చుకొచ్చారా, ఈ పోలీసులు మిలిటరీ మాకు లెక్కగా చెప్తారా, ఇవన్నీ చూస్తా ఉంటే భయభ్రాంతులు గురి చేయాలని కౌంటింగ్ రోజున ఎత్తుగా పన్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో దానికి అనుగుణంగా పోలీసు జాగ్రత్తలు తీసుకుంటామని వీళ్ళు చెప్పిన మాటలను కూడా ప్రజలు నమ్మకండి, స్వేచ్ఛాయుతంగా ఓటు కౌంటింగ్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయినా సరే మేము మళ్ళా గెలవాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈ చేస్తున్న కుట్రలని కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు. రేపు ఓడిపోతారు కాబట్టి జైలుగా బెయిలుగా లండన్గా విషయాలపై జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో ఏజెంట్లు, పరిశీలకులు, పార్టీ అభ్యర్థులు, జనరల్ ఏజెంట్లు పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఉన్నాం. ఏ చిన్న విషయం చిటికన్నా సరే ఆన్ రికార్డ్ కాకుండా రాయడం, సెల్ ఉంటే వీడియోలు చెప్పి వెంటనే ఎలక్షన్ మేము పోసామని చెప్పి మాకు పార్టీ నాయకులు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఎన్ని కుట్రలు పొందుతారు పడినా, ఎన్ని తక్కువ గలికన్న కుట్రలు ప్రదర్శించినా సరే ప్రజల నిర్ణయం ముందు వీళ్ళు బలాదూడే. కాబట్టి ఈ దుర్మార్గ దౌర్భాగ్యమైన ప్రభుత్వానికి చమరగీతం మాడబోతున్నాం. 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్రానికి స్వేచ్ఛ వస్తా ఉంది. ఆ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్న నిర్ణయం ప్రకారం ఐఎంలో వస్తున్న రిజల్ట్ బట్టి ఈ రాష్ట్రానికి పెట్టిన చరిత్ర ఓడిపోతున్న విషయాన్ని ప్రజలకు కూడా 4వ తేదీ ఎప్పుడు వస్తుందని నిర్ణయిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తా ఉంది. ఆంధ్రాలో భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే చెప్పుకున్నామో దానికి అనుగుణంగా రాష్ట్ర పరిపాలన సాగిస్తామని చెప్పి ప్రజల మన్నలు పొందుతామని చెప్పి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై చేసి దాంట్లో ఏవైతే తప్పు జరిగేదో వాటన్ని కూడా బయట తీసుకొచ్చి శిక్షించే వాళ్ళకి ప్రభుత్వం ఆగదు. దాని దగ్గరగా రెండోనే ఉంది. దాని దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని పాయింట్లు పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళని భయం కల్పిస్తారు. కాబట్టి ఈ సత్యనారాయణలో జనాలు వచ్చి బయటకు వచ్చి ఏది పడేది మాట్లాడుతున్నారు, పట్టారో తింటారో సంతారో ఈసారి మళ్ళా మనం గెలవాలనే దుర్మార్గమైన సంకేతాన్ని ఇస్తున్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. తప్పకుండా వీళ్ళు ప్రజాస్వామ్యం ఓడిపోతున్న విషయాన్ని చాలా క్లియర్ గా వాళ్ళకి తెలుసు. అందుకే ఇలాంటి కుట్రలు పడుతున్నారనే విషయం పైన రాష్ట్ర ప్రజలు, పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి మీరు ఏం చేసినా చల్లం మీ కాసిన విషయాన్ని వస్తానని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల ముందు మీరు జోడులో నిలబడతారని హెచ్చరిస్తుంది. ఓకే, తిరుత్తూరు వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. వేణుగోపాల్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మీకు తోచింది మీరు చేయండి అన్నారు. ఇప్పుడు అబ్జెక్షనబుల్ గా ఉంది ఎవరైనా మాట్లాడితే. మీకు తోచింది మీరు చేయండి అంటంలో అర్థం ఏంటి? వైసీపీ పార్టీ దానికి ఏం చెప్తుంది? లక్ష్మీనాథ్ గారు వినపడుతుందా వాయిస్? వినపడుతుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్ని ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఈ బీజేపీ, జనసేన కూటమి ఏ విధంగా అరాచకాలతో, అన్యాయంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదని, మళ్ళీ ప్రభుత్వం రాకూడదని చెప్పేసి అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూస్తున్నారు. సార్,
గత ఎన్నికలకు ముందేం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదుర్కోలేక ఈ రోజు కూటమిగా ఏర్పడ్డారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, బీజేపీ అయితేనేమి వాళ్ళే చెప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే స్థాయి కూడా లేదు నాకు వచ్చి సీఎం సేఫ్ నడుస్తారు, నాకు వచ్చి విజిల్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని చెప్పి ఆయన ఓటమి అక్కడ ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ 0.85% ఓటున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 23 సీట్లు ఉంటే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓట్లు చీలిపిస్తే మనకి డిపాజిట్లు కూడా కావాలి ఈ రోజు ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. కూటమిగా ఏర్పడి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీరి ఎన్నికల్లో అనేక కార్యక్రమాలు చేశారు. ఏదైతే అధికారులు 39 మంది అధికారుల్ని ఏదైతే ఎన్నికలకు 10 రోజుల ముందు వేయడం జరిగింది, మార్చడం జరిగింది. ఆ ఎన్నికలు 10 రోజుల ముందు మార్చడం వల్ల ఆ ప్రాంతం గురించి కానీ అక్కడ వాతావరణం గురించి కానీ ఆ మార్చిన అధికారులకి అవగాహన ఉంటుందా? అవగాహన లేని వ్యక్తులను వేసేసి ఎక్కడ ఏ విధంగా నాన్ ప్రాబ్లం తీసుకురావడం చూసాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 0.85% ఉంటే 10 సీట్లు, అదే విధంగా 4% ఉంటే జనసేనకి 21 సీట్లు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎదుర్కోలేదని వాళ్ళు కూడా తోడు తెచ్చుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంతో 39 మంది అధికారులు మార్చి 33 కేసులు పెట్టించడం జరిగింది. 1370 మంది దగ్గర ఏదైతే ముద్దాయిలుగా పేర్కొనడం జరిగింది. 124 మంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. 41 కేసు కింద 94 మందిని నోటీస్ ఇవ్వబడింది. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ జరిగే ఇంత దుర్మార్గ చర్య ఈ ఎన్నికల్లో జరిగిందంటే ఈ కూటమి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం రాకుండా ఎదుర్కోవాలనే ప్రయత్నం చేస్తూ చూస్తాం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాం. ఈ రోజు ఒక సీసీ కెమెరా ఏదైతే సింగిల్ రామకృష్ణారెడ్డి మాత్రం ఈవీఎం పగలగొట్టిన సీసీ కెమెరా మాత్రము ఏ విధంగా ఒక విధంగా రావడం దానిపైన ఎన్నికల అధికారులు నోటీస్ చేసి ఆయనకి ఏదైతే అరెస్ట్ చేయాలని చెప్పేసి కేసు వేయడము, మళ్ళీ ఆయన బెయిల్ పేరు రావడము చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బయట సంస్థలు కూడా అటెంప్ట్ మెటర్ కేసులు పెట్టించి కూడా దాన్ని కూడా పెట్టి దానికి కూడా కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చి 6వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేమేం చెప్తున్నామంటే ఈ రోజు 7 సమస్యాత్మక 20 కోట్ల కింద రామకృష్ణారెడ్డి ఇచ్చాడు. 20 కోట్ల ఏదైతే టీడీపీ రిజిస్టర్ చేయబోతుంది పోలీస్ భద్రత పెంచండి అంటే అక్కడ పోలీస్ అధికారులు కానీ ఎన్నికల అధికారులు కానీ పట్టించుకోకుండా గాజులకు వదిలేసి పోలీసులు ఇబ్బంది పెట్టకుండా ఆ డ్రిగ్గింగ్ జరిగితే అక్కడ ఏజెంట్ డ్రిగ్గింగ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని నాయకుల్ని ఏజెంట్లు బయట జరిపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సంబంధించిన వ్యక్తులు ఓట్లు అంటే వాళ్ళని పుట్టి బయట ధర్మేసి అరాచకాలు చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన చర్యలు మాత్రం సీసీ కెమెరాలు రిలీజ్ చేసి యాక్షన్ తీసుకున్నారు. మిగతా అలాంటివి 6-7 చోట్ల జరిగింది. ఈసీఐ నోటిఫై చేసింది. మరి ఆ సీసీ కెమెరాలు ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎన్నికల అధికారులు కూటమికి తొత్తుగా పనిచేస్తున్నారు, వారికి బాధ్యతగా పనిచేస్తున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగనీయకుండా ఈ రోజు ఏ విధంగా బానిసలుగా ఈ రోజు కూటమికి పనిచేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి పోస్టల్ బ్యాలెట్ గురించి కేంద్రం మొత్తం కేంద్ర ఎన్నికల అధికారి జూలై 19వ తేదీ లాస్ట్ ఇయర్ 19వ తేదీ పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా మనం పాస్ చేయాలని చెప్పి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి ఏదైతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటుందో దాన్ని నోటిఫై చేసి దాన్ని ఎందుకు చేయాలంటే ఈ రోజు ఏం చేస్తున్నాడు, గెజిటెడ్ ఆఫీస్ లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయండి అంటే ఇది ఎంత దుర్మార్గ చర్య. మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు ఎగ్జామ్షన్, మీద అన్ని రాష్ట్రాలకు లేని ఎగ్జామ్స్ మనకి ఎందుకు అంటే దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరికి, పవన్ కళ్యాణ్కి బానిసగా ఈ రోజు ఎన్నికల పనిచేస్తుందని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మేము కూడా ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా చేసి కూటమి ఏ విధంగా పోలీస్ సిబ్బందిని అధికారిని ఎన్నికల అధికారిని అడ్డం పెట్టుకుని వేణుగోపాల్ గారు 2019 ఎలక్షన్ల ముందు కూడా అనేక మంది అధికారులు మార్చారు కదా, అప్పుడు అబ్జెక్షన్ మార్చారు. ఎన్ని రోజుల ముందు మార్చారు? నోటిఫికేషన్ నీకు ముందు మార్చారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు 10 రోజుల ముందు మార్చారా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయ్యారు అంటారు మీరు.
లక్ష్మీనాథ్ ఉండండి, లక్ష్మీనాథ్ ఒక్క నిమిషం ఉండండి. మాట్లాడండి. ఈ రోజు ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తానంటేనే ఎన్నికల అధికారులు ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి వాటంతా మార్చుకుంటూ కరెక్ట్ చేసి వదిలేస్తారు. అలాంటి 10 రోజుల ముందు ఆ ఎన్నికల ఏదైతే మారితే అధికారికి అక్కడ ఏం అవగాహన ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేందుకు ఏం తెలుస్తుంది, అక్కడ ఏం సంస్థాత్మకం, ఎవరి వల్ల ప్రాబ్లం వస్తుంది, ఏమని ఎలా తెలుస్తుంది, 10 రోజుల ముందు ఎలా తెలుస్తుంది? దీన్ని బట్టి ఏం చెప్తున్నాము, ఈ రోజు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వాళ్ళకి విశ్వాస కుక్కలుగా పనిచేస్తున్నారని చెప్తున్నాం. ఓకే 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 వేణుగోపాల్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి జనసేన అధికార ప్రతినిధి నేత కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. ఇప్పుడు మీరు మరి వేణుగోపాల్ గారు మాట్లాడింది విన్నారు, అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. సజ్జల గారి గురించి నిన్న మాట్లాడిన దాని గురించి ఏం చెప్తారు, వేణుగోపాల్ గారు మాట్లాడిన దాని గురించి ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు అమ్మా న్యూస్ వీక్షకులకి అలాగే చౌదరి గారికి వేణుగోపాల్ గారికి కూడా నమస్కారం అండి. ఇవాళ మనం చూస్తున్నామండి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఓటమి భయం అనేది స్పష్టంగా వైసీపీ నాయకులుగా కనపడుతూ ఉంది. ఇవాళ పోలింగ్ ఏజెంట్లుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా పూర్తిగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదండి. ఆ రోజు పోలింగ్ ఏజెంట్లుగా వెళ్ళినటువంటి వ్యక్తులు మధ్యాహ్నం నుంచి అసలు వైసీపీ కార్యకర్తలు అదే పోలింగ్ ఏజెంట్లు పూర్తిగా కనిపించలేదు, చాలా మంది వెళ్ళిపోయారు. అలాంటిది ఇవాళ కౌంటింగ్ ఏజెంట్ అయినటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదండి. వైసీపీ ఓటమి అనేది ఘోరంగా కనిపిస్తుంది, ప్రజలకు కూడా అర్థమైంది ఈ విషయంలో. అలాగే వైసీపీ నాయకుల కార్యకర్తల్లోని కూడా అదే అలజడి మొదలై ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రం వైసీపీ నాయకులు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అండి. అంటే సజ్జల లాంటి వ్యక్తులు నేను మాట్లాడడం అంటే మీరు చూడొచ్చు, సీనియర్ నేత అయినటువంటి చంద్రబాబు నాయకులతో మాట్లాడడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. అలాగే మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు సార్ కూడా మాట్లాడడం జరిగింది, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే ఎంత సంయమనంతో కార్యకర్తలు వ్యవహరించాలి, మన చట్టాన్ని అలాగే నీతిని ఎలా గౌరవించాలని మేము మాట్లాడుతూ ఉంటే, సజ్జల గారి లాంటి వ్యక్తులు ఎలా కార్యకర్తలను రెచ్చగొట్టి ఎలా మాట్లాడుతున్నారో మనం చూసామండి. అంటే తిరగబడండి, ఈసీని లెక్క చేయకండి అంటే వైసీపీ రాజ్యాంగాన్ని అక్కడ సజ్జల గారు మాట్లాడిన దానిలో కృష్ణవేణి గారు, ఒకవేళ ఎవరన్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీరు కూడా గట్టిగా ప్రతిఘటించండి అని చెప్పే ఉద్దేశంలో చెప్పుండొచ్చు కదా, అలా అనుకోవచ్చు కదా, మీరెందుకు నెగిటివ్ కోణంలో తీసుకుంటున్నారు? నెగిటివ్ కోణంలో అంటే వైసీపీ వైఖరి కానీ ఆ తీరు కానీ నాయకులు రెచ్చగొట్టే విధానం అవలంబించేటువంటి ప్రతి చోట వాళ్ళు అవలంబించే తీరు కానీ అలాగే ఉంటదండి. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల గారి వైవి సుబ్బారెడ్డి గారి లాంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఈజీగా లాయర్స్ అలాగే బెయిల్స్ తొందరగా వచ్చేస్తాయండి. వాళ్ళకి ఎంత అన్యాయం చేసినా, ఎంత అక్రమం చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా వీటిని కాళ్ళు ఎగరేసుకొని తిరిగేటువంటి నేరస్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఉండటం ఇలాంటి మాట వస్తే సామాన్య కార్యకర్తలు ఇటువంటి వ్యక్తులు రేపు బెయిల్ కూడా తప్పకుండా నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సార్ ఖచ్చితంగా వాళ్ళకి సంయమనం పాటించాలి. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప వీళ్ళు వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనం. రేపొద్దున కౌంటింగ్ సెంటర్ దగ్గర రేపొద్దున మీ ఏజెంట్లు, కూటమి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కృష్ణవేణి గారు, మీ కూటమి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో సంయమనం పాటించాలని చెప్పి మీ కూటమి నేతలకి దిశానిర్దేశం చేశారా? రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంలో మీ నేతలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైనింగ్కి సంబంధించినప్పుడు శాంతి భద్రత విషయంలో కూడా మీరందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అవునండి, ఖచ్చితంగా. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా మన శాంతి భద్రతలకి విఘాతం ఎదుర్కొంటూ ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు గౌరవించాలని నేను ఎప్పుడో చెప్తున్నాను. ఇవాళ కొత్తగా మనకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదండి. ఎప్పుడంటే ఓడిపోయిన మేము 10 సంవత్సరాల నుంచి పార్టీ గెలిపనేది లేకుండా ఉన్నప్పటికీ కూడా మేము ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎన్ని చేసేటువంటి దిశానిర్దేశమైంది. వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విలువలు ఎథిక్స్ అవసరం లేదు. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మమ్మల్ని అలా తయారు చేసి ఉంచారు. కాబట్టి ఇవాళ మా కార్యకర్తలు కూడా మేమంతా కూడా ఒక కార్యకర్తలు కలిసిపోయి మేమంతా కూడా ఎవరో నాయకులను తీసుకోమండి. అందరూ జనసేన వీర మహిళలు జన సైనికుల నుంచి పనిచేస్తాం కాబట్టి, పవన్ కళ్యాణ్ సైన్యం పనిచేస్తాం కాబట్టి
ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు ప్రజా తీర్పులు కానీ ఎప్పుడు కూడా మీరు రేపొద్దున ప్రతిఘటించడం, ఎప్పుడు రేపొద్దున అక్కడ ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఏమైనా జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఇస్తారు కానీ ఎవరి మీద దాడులు చేయటం కానీ ఇలాంటివి ఏమి చేయమంటారు మీరు, అంతేనా? ఎవరు ఎదటి వాళ్ళు ప్రత్యక్షం వస్తే కనీసం కర్రట్టుకున్న చేయి పట్టుకుని తిరగబడి కదండి, ఆత్మరక్షణ వదిలేసుకుని ప్రాంతాల గాలిలో పెట్టుకున్నట్టు పరిచయం ఖచ్చితంగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం వస్తే మా ప్రాణాల మీదకి వచ్చింది. అలాగే మమ్మల్ని ఉత్తుకున్నానికి లాగి ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఎలాంటి దౌర్జన్యానికి పురుగొల్పుతుంది, కానీ మేము కూడా తిరగబడేటువంటి పరిస్థితే ఉంటుంది. ఏంటంటే ప్రజా ఆత్మరక్షణ మీరు చెప్తున్నట్టు మీరు తిరగబడతాము అంటే వాళ్ళు కూడా రెండిటికి తేడా ఏముంది, అక్కడ శాంతి భద్రత ప్రాబ్లం వస్తుంది కదా. మరి మీ నాగబాబు గారు వీడియో రిలీజ్ చేసింది కూడా మీ నాగబాబు గారు వీడియో రిలీజ్ చేసినా ఏం చెప్పారండి? మీ నాగబాబు గారు ఏం చెప్పారు? వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దనే చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడ మీరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాక్ష్యాలుగా చూసుకుని దాన్ని మీరు ఏదైనా ఉంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళాలి, అది కదా చెప్పేది. మీరు ప్రతిఘటిస్తామంటే ప్రాబ్లం అవుతుంది కదా. మేము అదే పాటిస్తాము. పాటించినప్పటికీ దిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం గౌరవిస్తూనే మా రక్షణ కొట్టి నిలబడతాము, ధైర్యంగా నిలబడతామని చెప్తున్నాము. అంతే తప్ప వాళ్ళు కొట్టుకుంటే పాల్గొం కదండి. అక్కడ ప్రజలిచ్చిన తీర్పు వీళ్ళు అదే స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రజలే వైసీపీ నాయకులు ఎంత దౌర్జన్యానికి దిగుతారండి. వాళ్ళ ట్రైనింగ్ కూడా అలాగే ప్రజల పార్టీ స్పష్టంగా ఉన్నాయి. క్లియర్ గా తిరగబడండి ఆయన చెప్తున్నాడు, మనం ఆధారపరితం చేస్తున్నాం అనేసి దానియుద్ధంగా చేస్తుంది ఆధారపరితం చేస్తున్నారు. ఓకే కృష్ణవేణి గారు, మీతో మళ్ళీ మాట్లాడుతున్నాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఫోన్ ద్వారా. అక్షర సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానల్ లో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారం. అక్షర సత్యం గారు, కౌంట్ డౌన్ షురూ అయింది. మరొక 4 నుంచి 5 రోజుల్లో 5 days లో మనకి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నారు అనేది క్లియర్ కట్గా మనకి తెలిసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళు ఎవరికి కావాలనేది ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈ కౌంటింగ్ జరిగే క్రమంలో ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలను కాపాడాలంటే ప్రతి రాజకీయ పార్టీ తీసుకోవాల్సిన స్టాండ్ ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు ఒక జర్నలిస్ట్గా మీరు? అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన విధానం గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్? సార్, కౌంటింగ్ సక్రమంగా జరగాలి, తద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు బయటపడాలి. అది ఎవరికైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేదా కూటమి రావచ్చు. అది బయటికి తెలియాలి, ప్రజల నిర్ణయాన్ని మనం గౌరవించాలి అన్నప్పుడు ప్రతి పార్టీ నాయకులు ఏమనాలంటారే, బాబు కౌంటింగ్ సక్రమంగా చేయండి, మన ఓటు పక్కోడికి వెళ్లకుండా తీసుకోండి అని చెప్పడం సహజం, తప్పేమీ లేదు. దానికోసం మీరు గట్టిగా నిలబడండి, ఒకవేళ ఎదటివాడు మనల్ని ఏమన్నా మోసం చేస్తే ప్రతిఘటించండి అని చెప్పడంలో తప్పేమిలే. కానీ సజ్జల గారు ఏం మాట్లాడారంటే, నాకు అర్థమైంది చెప్తున్నాను. నేను 4-5 చోట్ల విన్నాను, అది 4-5 వీడియోల్లో విన్నాను. ఆయన ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినా ఆయన మనసులో ఏదో ఉందో నాకు తెలియదు, అది మాటలు అర్థం లేదే చెప్తున్నాను నేను. ఆయన అన్నది ఏంటి, రూల్ బుక్ ప్రకారం అయితే ఇలాగెళ్ళాలి, సో రూల్ బుక్ ప్రకారంగా మాట్లాడేవాడు రూల్ బుక్ ప్రకారంగా మనం మౌనంగా ఉండాలి, మనం వ్యతిరేకించకూడదు అన్నవాడు మనకు వద్దు, ఏజెంట్ కింద మనకు వద్దు, రూల్ బుక్ తో మనకు సంబంధం లేదు. మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా ప్రతిఘటించాలి, మనం అలా మాట్లాడాలి, అటువంటి వ్యక్తులే కావాలి అనే అర్థంతో మాట్లాడేస్తారు ఆయన. ఇది ముమ్మాటికి తప్పు. సజ్జల గారి కామెంట్స్ ఒక్క నిమిషం పక్కన పెడితే, మహాభారతంలో కూడా దుర్యోధనుడిని శకుని ఏమంటుంటారంటే, మేమేం చెప్తే అదే న్యాయం, మేమేం మాట్లాడితే అదే చట్టం, మా నోట్లోంచి వచ్చిందే ధర్మం అని అంటుంటారు. అది అధర్మమైనగా ధర్మం అవుతుంది, అంతే మేము చూసుకుంటాం, మేము గెలిచిన తర్వాత. ఎన్నికల అధికారులు చెప్పే రూల్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చెప్పిన దానికల్లా తలాడించాల్సిన అవసరం లేదు, మీరు చేసే పని మీరు చేయండి అని చెప్పారండి. అదే మీరు చేసే పని మనకు అనుకూలంగా మీరు ఏదంటే చేయండి, మీ మద్దతు మాకు ఉంటుంది. మనకు అనుకూలంగా అంటే వైసీపీకి అనుకూలంగా, అంతేగాని ఒక ధర్మం ప్రకారంగా కానీ, ఒక చట్టం ప్రకారంగా కానీ, ఒక ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ ప్రకారంగా ఏ నాయకుడు ఎవరికైనా అనాలంటే ఒకవేళ ఏ కారణం చేయాలి. అంటే ఆయన అక్కడ మాట్లాడుతూ సత్యం గారు అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు,
టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు వాళ్ళు సరైన పద్ధతిలో ఉండేవాళ్ళు మెరిగేవాళ్ళు కాదు, మన మీదకి దౌర్జన్యం చేస్తారు. దౌర్జన్యం చేసినప్పుడు మనం ఇలా ప్రతిఘటించాలి, రూల్స్ అని మాట్లాడుతూ కూర్చోవద్దు అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా అనుకోవచ్చు కదా మనం. సార్ ఆ మనసులో ఏమున్నాడు అనేది మనం ఊహించలేము సార్. అది మా సజ్జల గారి మనసులో ఏది ఉందనేది మనం ఊహించలేము. ఆ పైన మాటలు ప్రకారం మనకు ఇది ఎన్ఆర్సీ చెప్పాలి. కానీ జనరల్ గా కౌంటింగ్ ఎలాగుంటదంటే సార్, టీడీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ కౌంటింగ్ లో యాక్సెస్ ఉండదు. చుట్టూ బారికేడ్స్ పెట్టేసి ఉంటాయి, మధ్యలో టేబుల్స్ ఉంటాయి. అతను ఆఫీస్ వచ్చి ఏది నాకు తెలిసిన భాషలో చెప్తున్నా, ఈవీఎం జీవించి ఇలా జీవిస్తాడు. ఇదిగో సీవీ అంతర్గత ఓపెన్ చేస్తున్నా, రైట్ ఆర్ రాంగ్ అందరూ చూస్తారు. ఓకే సార్, ఓకే అంటేనే ఓపెన్ చేస్తారు, లేదంటే పక్కన పెడతారు. ఇది కాన్ఫ్లిక్ట్ ఇష్యూ రైజ్ చేయొచ్చు, అక్కడ కుట్టుకోవాల్సిన అవసరం లే. ఓకే కదా, ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇదిగో ఆన్ చేస్తున్నా. 1 330 ఓట్లు, 2 150 ఓట్లు అలా చెప్తాడు. అసలు ఏజెంట్లు చూసుకుని నోట్ చేసుకోవడమే. ఓకే, రైట్ రాంగ్ అంటే అది అయిపోయింది కదా, ఓకే నేను నెక్స్ట్ క్వశ్చన్ చేస్తున్నా అని నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ చేస్తాడు సార్. అక్కడ ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయిన ఇష్యూ ఉంటే నేను అబ్జెక్ట్ రైజ్ చేస్తానని అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. అది అక్కడ చోట ఆగిపోతే తప్ప అక్కడ కుట్టుకునేది, తిరగబడేది, అబ్జెక్ట్ చేసేది ఏమి ఉండదు సార్. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వార్త కానీ ఏది ఓ డాక్టర్ ఇలాంటి పని చేసుకుంటా వచ్చారు. ఆయనకి తెలియదు ఏం కాదు. అతను కేవలం ఈవీఎం దృష్టిలో పెట్టి చేసింది అయితే కాదని నేను అనుకుంటున్నా. నేను అడిగిన తప్పైతే అక్కడ ఉన్న పెద్దలు చెప్పమానంటే, తిరిగి వేణుగోపాల్ గారు చెప్పమానంటే, చౌదరి గారిని చెప్పమానండి, కృష్ణవేణి గారిని చెప్పమానండి, ఈవీఎంల దగ్గర కౌంటింగ్ దగ్గర ఏజెంట్లకి మాత్రం నిమిత్త మార్చులు అలా చూస్తూ కూర్చోవడమే బారికేడ్ల నుంచి. వీళ్ళు నోట్ చేసుకోవడమే, వీళ్ళు నోట్ చేసుకునేది కూడా ఫైనల్ కాదు, లోన్ ఉన్న ఆఫీసర్ నోట్ చేసుకునేదే ఫైనల్. దానికి మీరు రూల్ బుక్ ప్రకారం వెళ్ళొద్దు, మనకి ఎలాగ అనుకూలంగా ఉండాలో మాట్లాడండి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బారికేడ్లు బద్దలు కొట్టుకుని వెళ్ళమంటున్నారా? లేదా టీడీపీ కూడా బారికేడ్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతే మీరు అడ్డుకోండి అంటున్నారా? లేకపోతే మీరు కూడా వెళ్ళిపోయి పొడిచేయండి అంటున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే, ఇది ఎంతవరకు ధర్మం? అసలు కలిసి మీరు తిరిగి వేణుగోపాల్ గారిని క్లారిఫికేషన్ అడిగారు. ఆయన మాట్లాడి మీరు తప్పు అని కానీ లేదా రైట్ అని కానీ ఎక్కడైనా చెప్పారు సార్? మళ్ళీ ఇదంతా రామైన ఆవు తెల్లగా ఉండను, 4 కాళ్ళు ఉండను, ఆవుకు ఒక తోక ఉండను. చెప్తారు సార్, టైం ఎక్కువ ఇవ్వలేదు కదా. చెప్తారు ఆయన అడిగిన దానికి మళ్ళీ చెప్తారు. ఆయన టైం లేక నేనే ఆపాను చెప్తారు అనుకోవట్లేదు సార్. చెప్తారు సార్, చెప్పాలి, ఖండించాలి. తప్పు ఎవరైనా చెప్తారు. నోట్ నుంచి ఎవడు నోట్ అన్నా పొరపాటు మాట వస్తుంది. ఒకవేళ ఆయన పొరపాటు మాట్లాడితే నేను అనుకోకుండా మాట్లాడాను, నా ఉద్దేశం ఇది కాదు, నేను తప్పు మాట్లాడానని చెప్తే ఒక దాంతో పోతే. కానీ ఇది వైసీపీ పార్టీ భావజాలమా? ఇప్పుడు లాస్ట్ 2019 ఎలక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ ఇది డీజీపీ మార్చడమే చంద్రబాబు నాయుడు మెలాకట్ అయిపోతే, మరి 2019 లో చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరు మార్చారు కదా. నోటిఫికేషన్ ముందు మార్చారు అంటున్నారు కదా. నోటిఫికేషన్ ముందు మార్చారు, ఇది నోటిఫికేషన్ తర్వాత మార్చారు అంటున్నారు. ఏదైనా ఎలక్షన్ ముందే కాదు సార్. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందా వెనకాలన్నది కాదు, నామినేషన్స్ ముందు ఎలక్షన్ ముందా కాదన్నది కావాలి. ఎలక్షన్ ప్రాసెస్ లోనే కదా. ఓకే, లేదు ఇంకోటి ఏమంటున్నారు, నేను బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి మీతో మాట్లాడుతున్నారు. ఒక బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారా? ఎందుకంటే రాష్ట్ర అధికారులు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తారు కదా, సెంట్రల్ అధికారి మోడీ కింద పనిచేస్తే అసలు వీళ్ళ మాట ఏంటి? అప్పుడేమో ఉపయోగించుకోవచ్చు, అయితే డీజీపీని చీఫ్ సెక్రటరీ మార్చడం తప్పు కదా, ఇప్పుడు మార్చే తప్ప అంటే ఏంటి? మళ్ళీ జగన్ రామకృష్ణ గారి భాష వాళ్ళకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా మాట్లాడుకుంటారు. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు అధికారులు ఉంటే వాడినే తిట్టాలి తప్ప, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తిట్టాలన్నారు. మనం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నేర్చుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెడుతుంటే కాంట్రాక్ట్ దగ్గర చంద్రబాబు నాయుడు తిట్టారు. అంటే వాళ్ళు ఎలా వీలుంటే అలా మాట్లాడతారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలంటారు, ఇప్పుడు దాన్ని ఊసిదారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు అంటారు, ఇప్పుడు దాన్ని ఊసిదారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని కట్టుబడి ఉంటామంటారు, ఇప్పుడు అమరావతి. ఓకే, అక్షర్ సత్యం గారు, ఓకే అక్షర్ సత్యం గారు, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మాకు ఎలాగుంటే అలా మాట్లాడతాం అనేది ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరో బొలకాసుకున్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి మనకి ఎలాగ అనుకోవడం అలా నడుచుకోండి అన్నదే నిజమైతే అది ఏ విధంగా వైసీపీ పార్టీ సమర్థించుకుంటది? వాళ్ళు రేపు అధికారులు రాకండి అర్హులని ఎలా చెప్పుకుంటది? వీళ్ళు అర్హులని ప్రజలు ఎలా భావిస్తారు? అక్షర్ సత్యం గారు, వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. అక్షర్ సత్యం గారు, పవన్ కళ్యాణ్ పెద్ద అన్ని పార్టీల పైన ఒకే ఇది ఉంటే
చంద్రబాబు నాయుడు గారు మట్టిలో మద్యంలో ఇసుకలో అన్నింటిలో అవినీతి పరుడు అంటున్నాడు. మరి అలాంటి అవినీతి పరుడు వెనకాల ఇతర పవన్ కళ్యాణ్ తోపు పుట్టబోయాడు. ఆయన స్వార్థ ప్రయోజనాలు రాజకీయాలు చేయడం కోసమే కదా. ఇక్కడేమో రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి, రాష్ట్ర ప్రజలను ఉద్ధరించేదానికి ఓకే ఓకే దానికి సమాధానం చెప్తారండి, ఆయన చెప్తారు. ఓకే ఓకే సమాధానం చెప్పండి సత్యం గారు. సత్యం గారు మీరు చెప్పండి సమాధానం. పవన్ కళ్యాణ్ తోపుకుంటా పోయాడు అన్నది నిజం అయితే, అందుకని ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయాడు. 2019 ఓడిపోయాడు. రైట్, మీరు టాప్ ఓపెన్ కాబట్టి, మీరు ఒక స్టాండ్ ఉన్నది కాబట్టి ప్రజలు నమ్మిన గురించి మిమ్మల్ని గెలిపించారు. మీరు సీఎం అయ్యారు. 2019లో విమర్శించారు, 2019లో వ్యతిరేకించి ఈ రోజు పుట్టబోయాడు. మళ్ళీ చెప్తాను మీకు. మీరు ఇంకో క్వశ్చన్ మీరు అడిగారు కదా, సమాధానం సమాధానం చెప్తారు. వినండి సార్, వేణుగోపాల్ గారు చెప్తున్నారు. వేణుగోపాల్ గారు చెప్పండి. నేను సమాధానం చెప్పిన తర్వాత నేను సమాధానం చెప్పిన ఇంకో క్వశ్చన్ అడగంటే నేను మళ్ళీ చెప్తాను దానికి. ఓకే సచిన్ గారు ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. సమయభావం తక్కువ, తొందరగా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోక ఒప్పుకుంటూ పోయాడు కాబట్టి ఓడిపోయాడు. రైట్, మీరు స్టాక్ ఓపలేదు కాబట్టి ఒక స్టాండ్ మీద ఉన్నారు కాబట్టి మీరు గెలిచారంటే అర్థం ఏంటి? రాజ్యాంగానికి కస్టోడియన్, మీరు ధర్మానికి కస్టోడియన్, న్యాయానికి కస్టోడియన్, ప్రజల ఆకాంక్షలకు కస్టోడియన్. అదేం కాకుండా మనకి ఎలా అనుకూలం ఉంటే అలా మాట్లాడేయండి. రూల్ బుక్ తో మనకు సంబంధం లేదని ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు సార్ మీరు? వైసీపీ పార్టీ నుంచి కానీ లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ పార్టీ ప్రతినిధి అయితే అనుకోవచ్చు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ, ప్రజల సొమ్ముని జీతాలు తీసుకుంటూ, ప్రజలు ఇచ్చిన సౌకర్యాలు అనుభవిస్తూ రూల్ బుక్ తో నాకు సంబంధం లేదు మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేది అంటే తప్పకుండా చదివించుకోండి. ఓకే ఓకే అక్షర్ సత్యం గారు ఏం మాట్లాడుతున్నారు? ఓకే అక్షర్ సత్యం గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో ఇప్పుడు చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. చౌదరి గారు ప్రధానంగా వేణుగోపాల్ గారు ఇప్పుడు అడిగింది ఏంటంటే దుర్మార్గాలు చేసిన ఆ ప్రయత్నం చేస్తారని. ఓకే 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 నేను అడుగుతాను, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతా, చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు ప్రధానంగా ఇప్పుడు ఆయన 2019లో చంద్రబాబు నాయుడిని తిట్టిన చోట తిట్టకుండా తిట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు ప్రేమ పొడుచుకుని వచ్చింది అని ఆయన ప్రధానంగా అడుగుతున్నారు. డైరెక్ట్ గా సమాధానం చెప్తారా? లక్ష్మీనాథ్ గారు రాజకీయ పార్టీలు అనేక రాజకీయ విమర్శలు చేస్తుంటారు. ఎవరికి వ్యక్తిగత కష్టపడ్డ విధానాలపైన విమర్శలు చేస్తుంటారు. ఆ రోజు బీజేపీ మీకు కూడా కామెంట్ చేశాం, పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. రాజకీయాల్లో శాశ్వత శక్తులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రజల అవసరాల విషయాలు రాజకీయ పార్టీలు కలుస్తుంటే గెలుస్తుంటాయి. దీన్ని భూతలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు భద్రతలోనే పైన పెద్ద దృష్టిగా ఉంది ఈ రోజు. అదే పెద్ద ప్రమాదం. ఎందుకంటే 3 అంచెల భద్రత ఉన్నటువంటి కౌంటింగ్ హాల్లో మీరు ఏజెంట్లందరూ కూడా చుట్టూ కంచె బయట ఉంటారు, అంటే ఇనుప కంచె బయట ఉంటారు. లోపల పోలీస్ ఆఫీసర్లు మాత్రం ఉంటారు. మీరు అనుకున్నది మీరు చేయండి, మీరు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పి బాగా ఉంచకండి, మీరు ఇష్టమైన మీరు బిహేవ్ చేయండి అంటే కొట్టమనా, లేదా తగలట్టమనా, లేదా ఈవీఎంలు పగలగొట్టమనా, లేదంటే ఎలక్షన్ ఆఫీసర్ తరగమనా, లేదంటే బాంబులు ఏమనా? మీ అంతర్గతంగా ఏమి మీరు మదనం చేశారు, ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీద పెద్ద క్వశ్చన్లు. ఇంకా క్వశ్చన్ కూడా ప్రధానంగా ప్రశ్నించేది ఏంటంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఆయన ముఖ్యమంత్రి, హోంమంత్రి, లేదంటే పార్టీలో పెద్ద నాయకుడు. అవునండి, వైసీపీ మీద అభిమానం ఉంది, వాళ్ళ కార్యకర్తలకు చెప్పారు. దాని ఏముందిలేండి, దానికి ఏముంది ఏమని పగలగొట్టమనా, బాంబులు ఏమైనా, గొడవలు ఏమైనా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏమి లక్ష్మీనాథ్ గారు వాళ్ళు ఏమైనా ఈజీగా కౌంటింగ్ ఏజెంట్ ఏమంటే వాళ్ళు పిలవరు. ఒక కౌంటింగ్ ఏజెంట్ లిస్ట్ ఇస్తే కొన్ని తెలుసుకొని ఉంటది. వాడు రౌడీ చేయడరా, కేసులు ఉన్నాయా, గుండాగిరి చేశాడు, వెరిఫై చేసి ఏజెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఏజెంట్ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ లోపలికి పోతారు. అక్కడ దుర్మార్గులు దోషం చేసేవాళ్ళు ఏజెంట్లు అవడాలు చేయరు. అలాంటి వాడిని ఏజెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. అయినా సరే వేరే కోసం వచ్చి గొడవ చేస్తా ఉంటే మాత్రం అక్కడ పోలీసులు కానీ, మిలిటరీ కానీ, ఎలక్షన్ ఆఫీసర్ కానీ చూస్తూ ఉంటారు. తర్వాత జగన్ గారు భయపడేది ఏంటంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒకటైపోయింది. ఓటింగ్ ప్యాటర్న్ మారితే పూర్తి ఓట్లు పోలయ్యాయి. రేపు పోస్టల్ బ్యాలెట్ కీలకంగా మారింది, అది కూడా మన వ్యతిరేకంగా వస్తూ ఉంది.
కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా పెట్టుకోవాలని ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఆలోచించింది. ఆల్రెడీ హైకోర్టు మీద పోయారు, పోలీసు వస్తున్నారు మీద, ఈసీ ఒప్పుకోల, వెంటనే దానికి మెమో ఇచ్చింది, వాటిని కౌంటబుల్ చేసి ఓట్లు లెక్కించాలని చెప్పి. తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ 3 దశల్లో ఉంటాయి సార్. మధ్యాహ్నం 2 వరకు ఈవీఎంలు కంప్లీట్ చేస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత లంచ్ తర్వాత పోస్టల్ కౌంటింగ్ కి మొదలు పెడతారు. పోస్టల్ కౌంటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం రోజున కౌంటింగ్ ని పోస్టల్ బ్యాలెన్స్ కలిపి 4 గంటలకు ఫైనల్ రిలీజ్ చేస్తారు. ఈ లోపల ఏమైనా జరిగితే లోపల సీసీ కెమెరాలు ఉంటారు, ఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ ఉంటుంది. ఇవి కాకుండా సర్వహక్కుల ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సీసీ కెమెరాల ద్వారా ఆర్గనైజ్ చేస్తా ఉంటుంది, చూస్తూ ఉంటారు. మంది రికార్డెడ్ అక్కడ వీళ్ళు తోక తిప్పితే కరెక్ట్ కట్ చేసి మారేస్తారు. ఒకవేళ ప్రయత్నాలు లాంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తే ప్రజలు క్షమించరు. మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రెండు అత్యసత్యంగా మాట్లాడుతూ పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పోలైంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సక్సెస్ఫుల్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటునంతా కూడా కన్సల్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే దడబడతా ఉంది కాబట్టి వాళ్ళ మీద విమర్శలు చేయొచ్చు, కూటమి మీద విమర్శలు చేయొచ్చు. అయితే ఓడిపోయి ఆరోగ్య దీపాన్ని పెరిగిపోయి వాళ్ళు అంటే ఓడిపోతున్నారు, నైశ్వర్యంలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే మాడుకున్నారు, వదిలేస్తారు. కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేసిన లేదంటే అక్కడ ఓట్లు తారుమారు చేయాలని చేసే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఏజెంట్లు కానీ పోలీసు ఎలక్షన్ కమిషన్ క్షమించే ప్రసక్తి లేదు. నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు, మళ్ళీ జీతం ఎలక్షన్ పాల్గొనరు. ఎవరికైనా వర్తిస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ ఏజెంట్ చాలా క్లియర్ గా ఇచ్చాం. మా ఏజెంట్లు ఎవరు గొడవ చేయడానికి సిద్ధంగా లేరు. మేము ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగడానికి సహకరిస్తాం, కానీ వ్యతిరేకంగా గొడవలు చేయాలని ప్రయత్నం చేసిన ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీని మీద ఎలక్షన్ పూర్తి సహకరించి అక్కడ జరిగినట్టు రికార్డ్ చేసి వాళ్ళకి చట్టపరమైన చర్య తీసుకుంటే నేను కూడా అవసరమైతే కోర్టు తలుపు అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ తెలిసి కూడా కావాలని చంద్ర రామకృష్ణారెడ్డి వాళ్ళ కార్యకర్తలు ఎదుర్కొంటారంటే ఇందులో చాలా కుట్రదాగా ఉంది. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదుపులో తీసుకొని ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని పోలీసు ఎన్క్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏమి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు రెచ్చగొట్టే విధానాలు, ప్రొవోక్ చేసే విధానాలు చేయడం అనేది సమాజానికి ప్రజాస్వామ్యం విరుద్ధం. కాబట్టి వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎవరికని చెప్పి తెలుసుకోమని చెప్పి మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ పోలీసుకి రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదం. ఎందుకంటే కౌంటింగ్ అనేది పూర్తా ఉంటుంది, వెబ్కాస్టింగ్ రికార్డ్ ఉంటుంది, ఎవరిని క్షమించరు, మొత్తం కట్టగండి జైల్లో పారేస్తారు. బహుమానం లేదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది, చట్టాలు విధంగా ఉంది. ఓకే వేణుగోపాల్ గారు ప్లీజ్, మీరు మాట్లాడుతూ అన్నారు ఇందాక, రియాక్ట్ కండి ప్లీజ్. వేణుగోపాల్ గారు చెప్పండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే ఏ కూటమైనా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతున్నారు. అంటే ఏమని ఈ రోజు ఏదో గతంలో వాళ్ళు ఏదో చేసేసినట్టు ఆ కూటమి 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరించేసినట్టు మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించేటట్టు పోవడం జరిగింది. కానీ మేము అక్కడ పాయింట్అవుట్ చేశాం, మీరు గతంలో 2014 నుంచి 2019కి ఈ కూటమి ఏం చేసిందో రాష్ట్ర ప్రజలు చెప్పాలి. కానీ అది పక్కన పెట్టేసి ఎంతసేపు మమ్మల్ని దుమ్మెత్తిపోతూ, మమ్మల్ని విమర్శిస్తూ, మమ్మల్ని బ్లేమ్ చేస్తూ, మేము ఇచ్చిన సంక్షేమాన్ని బ్లేమ్ చేస్తూ, మేము ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాన్ని బ్లేమ్ చేస్తూ చేశారే కానీ ఇక్కడ వీళ్ళు ఏది కానీ సాధించింది 14 నుంచి 19 వరకు చేసింది ఏమి లేదు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు మట్టిలో, మద్యంలో, ఇసుకలో అవినీతి గురించి మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. మరి ఇలాంటి కూటమి ఏ విధంగా కలిస్తే మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరతారు అని చెప్పి అడిగాం. అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. మీరు పెద్దవారు, మీకు కూడా తెలుసు, ఒక లైన్ ఒక గీత ఉందనుకోండి, దాన్ని బాగా పెద్ద చేయాలంటే దాని కింద ఒక చిన్న గీతకి ఇస్తే సరిపోతుంది, లేదంటే దాన్ని చిన్న గీతకి ఇస్తే పెద్ద గీతకి ఇస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా అవినీతి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళతో కలిసి వెళ్ళారేమో ఒకవేళ ఆ పందలో ఎందుకు ఆలోచించకూడదు? అవినీతి రాష్ట్రంలో ఒక స్కీమ్ లో అయినా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని ప్రతిపక్షాలు ఎక్కడన్నా పాయింట్అవుట్ చేశాయా? ఎక్కడన్నా విమర్శించరా? త్రూ డీబీటీ ప్రతి ఒక్కరికి త్రూ అకౌంటే పోయింది. అంటే ఈ రోజు 100 కోట్లు వేస్తే 100 కోట్లు అనేది డీబీటీ ద్వారా పోతుందే కానీ ఎక్కడా కానీ జన్మభూమి కమిటీ లాగా అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిని పవన్ కళ్యాణ్ చెప్పిన మాదిరిగా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడైనా Yes, sir, acceptable. అవినీతి జనాలకి పంచే డబ్బుల్లో. Yes, అది acceptable. మాట్లాడారా? ఎస్ వైసీపీ ప్రభుత్వం జనాలకి పంపించే డబ్బుల్లో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో వేయటం ద్వారా మధ్యలో ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు చేసే అవినీతి గతంలో జరిగేది అదైతే నిరోధించలేని మాట వాస్తవం. అవినీతి అంటే అదే కాదు కదా, అవినీతి అంటే అదే కాదు కదా, లిక్కర్ గాని దేనిలో అవినీతి? అలా కాదు వేణుగోపాల్, అవినీతి అంటే జనాలకి ఇచ్చే డబ్బు డైరెక్ట్ వెళ్తే అవినీతి ద్వారా ఇస్తే దాంట్లోనే అవినీతి చూపించలేకపోయారంటే ఇంకా ఆరోపణ చేస్తారు వీళ్ళు బురద జల్లుతారు, వీళ్ళు పక్కలేని ఆరోపణ చేస్తారు. వీటి నిరాధారణ మాత్రమే సమాధానం చెప్పడం లేదు. మేము చెప్పడం ఏమనంటే ఈరోజు పెద్ద ఎత్తున 2.73 lakhs ఏదైతే సంక్షేమం జరిగిందో దాంతో జరుగుతున్నారు. అవినీతి ఏదైనా జరిగితే ఏదైనా కమిషన్ తీసుకొని ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు 10 రూపాయలు తీసుకోవడము, ఇలాంటివి జరగాలి. అది డిపిటి ద్వారా డైరెక్ట్ అకౌంట్ పోతే అక్కడే అవినీతి లేనప్పుడు మిగతా దేంట్లో అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయి చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలంతా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆరోపించి ఏదో ఒక డబ్బులే రాలేదు. ఒకటే చెప్తున్నాం, మేము చెప్పలే. చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మోడీ చెప్పారు, రాష్ట్ర ప్రధానమంత్రి చెప్పారు చంద్రబాబు నాయుడు అవినీతి చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పాడు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి. కాదండి, కాదు దేశ ప్రధాని మోడీ గారు మీరు గౌరవిస్తారు కదా మోడీ గారు, మరి మోడీ గారు చంద్రబాబుతో ఎందుకు ప్రధానమంత్రి అందరూ గౌరవించాలి. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గురించి అవినీతి గురించి, అమరావతిలో అవినీతి ఏం జరిగిందని, అదేవిధంగా పోలవరంలో ఏటీఎం లాగా ఏ విధంగా వాడాడని పదే చెప్పాడు. మళ్ళీ అవినీతి గురించి మీరు మమ్మల్ని ఆరోపిస్తున్నారు. ఈ రోజు మమ్మల్ని సంక్షేమంలో గాని అభివృద్ధిలో గాని ఏదో ఒక విధంగా ఎన్నికల అధికారులు జైలుకి వెళ్ళింది ఏ విషయంలో సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో వెళ్ళారు జైలుకి? శంకర్రావు ఏం చెప్పాడు ఆ విషయానికి? శంకర్రావు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు శివరాజు గారిని శంకర్రావు కేసు పెట్టాడు. శంకర్రావు ఎవరికి చెప్తే కేసు పెట్టానని చెప్పాడు? సోనియా గాంధీ చెప్తే పెట్టానన్నాడు. నేను ఎర్రనాయుడు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కేసు పెట్టాయని చెప్పాడు. మరి దాన్ని ప్రస్తావించరా? దాన్ని అడగరా? సో కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదంటారు. ప్రపంచం భారతదేశం మొత్తం తెలిసిన సార్, మీకేమైనా తెలియదు లక్ష్మీనగర్ మీకేమైనా తెలియదా? కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, రాష్ట్రంలో 5 కోట్ల మంది తెలిసిన విషయం ఇది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితంగానే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అవినీతి ఆరోపణ చేసి తప్పుడు కేసులు పెట్టి సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోగించి ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఇదే కొత్తగానే. ఓకే, ఎందుకు మరి హీరింగ్స్ కి వెళ్ళి దాన్ని సరిగ్గా క్లోజ్ చేయించుకోలేకపోయారు సార్? హీరింగ్స్ 1100 కోట్లు 13 కేసులు ఉంటే దాదాపు 5-6 కేసులు కొట్టేయడం జరిగింది. ఇంకా ఉండేది 5-6 కేసులే ఉన్నాయి. 11 కేసులు 1300 కోట్లు అయితే దాదాపు 5-6 కేసులు సిబిఐ కట్టేస్తుంది. ఉండేది 5-6 కేసులే క్లెయిమ్ చేస్తారు. అంటే సిబిఐ క్లియర్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా కేసు కొట్టించుకోవచ్చామంటారా? అదేనా మా చేతిలో ఉన్న పరిస్థితి? సో కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్లనే కోర్టుకి హీరింగ్లకి వెళ్ళలేకపోయారు, అంతే కదా మీరు అనేది? వెళ్ళలేదని చెప్పలేదు. వెళ్ళకపోతే 5-6 కేసులు కొట్టేస్తారు. సిబిఐకి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారని కూడా తెలుసు. కానీ ప్రెజర్స్ వల్ల వాళ్ళు ఆపుతూ ఉన్నారు. ఆ ప్రెజర్స్ తగ్గితే యాక్టివ్ కొడేస్తారు. ఆ ప్రెజర్ వల్ల వాళ్ళు ఆపుతున్నారు. ఓకే వేణుగోపాల్ గారు, మీతో మళ్ళీ వస్తాను. కృష్ణవేణి గారు, మీరు వేణుగోపాల్ గారు మాట్లాడిందన్నారు, ప్లీజ్ రియాక్ట్. వైసీపీ గవర్నమెంట్ అన్ని కూడా మసిపోసి మారేటట్టు చేయమని ఇప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితిలో ఉంది తప్ప వైసీపీ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా తప్పులు తెలుసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1 లక్ష కోట్ల అవినీతి కేసులు ఉన్నాయి, నీతి కేసులు ఉన్నాయి. ఆయన ఎక్కడైనా పేర్కొన్న జరిగిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ గా ప్రజలకు కూడా తెలుసు కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే నువ్వు తెలిస్తే అన్ని అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు నవరంధ్రాలను రాజ్యాంగం అంటారు, పురాణంటారు, అన్ని భయపడ్డారు. కానీ ఇవాళ ప్రజలకి ఇంత పెట్టేస్తాము అంత పెట్టేస్తామని ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి వ్యక్తి ప్రజలకు ఎందుకు ట్యాక్స్ బాధ
కరెంట్ బిల్లు ఎందుకు పెరిగిపోయింది, ఇవాళ ప్రతి విధులకి దొరికే ఇసుక రూపాయలు అయితే సామాన్యులు ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది, ఇవాళ నిత్యావసర వస్తువులు ఎందుకు ఇంత పెరిగిపోయింది, గ్యాస్ పెట్రోల్ వరకు కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ లో విపరీతంగా వచ్చింది. ఇవన్నీ తీసేసి ఇవాళ 2 లక్షల రూపాయలు ఇచ్చామంటే ప్రజల నుంచి 6 లక్షల రూపాయలు దోపిడీ చేశారు వైసీపీ నాయకులు. నిజంగా నిత్యావసర వస్తువులు తల్లి కొనుక్కొని బతకాలంటే మధ్య తరగతి ఇవాళ రోడ్డుకు పడిపోయేటువంటి పరిస్థితి. మధ్య తరగతి మహిళలు ఇంట్లో భర్త చేస్తే దాంతో పాటు పోషించుకునేటువంటి పరిస్థితులు దాటి వాళ్ళ ఆడవాళ్ళు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. ఇప్పుడు కృష్ణవేణి గారు, వేణుగోపాల్ గారు అనేది ఏంటంటే గతంలో కృష్ణవేణి గారు గతంలో ఉన్నప్పుడు ఎవరైనా పెన్షన్లకు కానీ ఏమైనా ఇవ్వాలంటే మధ్యవర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు అవినీతి చేసేవాళ్ళు. అలాంటి అవినీతి జరగకుండా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వేసాము, మేము అవినీతి ఎక్కడ చేసినట్టు అంటున్నారు ఆయన. అదే సార్ చెప్పండి, ప్రతి స్టేట్ కూడా అప్డేట్ ఖచ్చితంగా ప్రతి చోట కూడా అప్డేట్ అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కాకుండా అంతకు ముందు మన ఫైల్స్ చాలా మంది వ్యతిరేకించారు. కంప్యూటర్ వచ్చేటువంటి కాలంలో అది నిజంగా ప్రపంచం పరిస్థితులు ఉన్నటువంటి అప్డేట్ అయినటువంటి విషయం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అంటే నిజంగా వృద్ధులకి వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు ఇవ్వడం అనేది మంచి. కృష్ణవేణి గారు, మీ దగ్గర ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. కొంచెం ఒకసారి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను లాస్ట్ లో. ఒకసారి అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, మీరు మాట్లాడింది విన్నారు, వేణుగోపాల్ గారు మాట్లాడింది. అవినీతి చేయకుండా ఉన్న పార్టీ వైసీపీ పార్టీ అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? కంక్లూడ్ చేసేయండి. దీంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది కూడా వేణుగోపాల్ గారికి ఇచ్చారు. సెకండ్ టైం క్లారిఫికేషన్ ఇస్తానన్నారు. ఈ టూ టైమ్స్ లో ఎక్కడైనా ఎవరు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాట రైటా రాంగా, రైట్ అని సమర్థించలేకపోతున్నారు, రాంగ్ అని ఖండించలేకపోతున్నారు. మీరు అడగండి. సార్ నేను అడుగుతున్నాను సార్, రైటా రాంగా చెప్పండి. చెప్తారు ఆయన సమాధానం చెప్తారు. సంబంధం లేదు. వేణుగోపాల్ గారు, అక్షర్ సత్యం గారు మాట్లాడేది కరెక్టా కాదా? యాక్టివ్ గా నాయకులు యాక్టివ్ గా ఉండండి. ఈ రోజు కుట్రపూరితంగా ఈ దుర్మార్గ చర్య చేస్తున్నారు వీళ్ళు ఎన్నికల్లో. ఖచ్చితంగా మీరు యాక్టివ్ గా ఉండండి అని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. ఏం తప్పు కనపడుతుంది అక్షర్ సత్యం గారికి? మాట్లాడింది అర్థం కాలేదన్నా వేణుగోపాల్ గారు. సార్ యాక్టివ్ గా ఉండండి అనడం తప్పు లేదు. ముమ్మాటికి ప్రతి నాయకుడు తమ కార్యకర్తలకు యాక్టివ్ గా ఉండండి అని చెప్పాలి. అయితే రూల్ బుక్ తో మనకు సంబంధం లేదు. రూల్ బుక్ ఫాలో అయ్యేవాడు మనకు అవసరం లేదు. మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేవాడే మనకు కావాలి అనడం రైటా? మీరు ఎల్లో మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ ని ఈ విధంగా తప్పుతో కొట్టే ప్రయత్నం చేస్తుందో ఎన్నికల అధికారి, అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయొద్దండి, అలాంటి దాన్ని మీరు ప్రశ్నించండి, అలాంటి దాన్ని మీరు ఎదుర్కోండి అని చెప్పారు. అంతేగాని ఫాలో అవుతుందని చెప్పండి, ఫాలో అవుతుందని చెప్పలేదు. ఎన్నికల అధికారులు వేణుగోపాల్ గారు, అక్షర్ సత్యం గారు, మీరు ఓన్లీ ఎల్లో మీడియానే ఫాలో అవ్వకుండా నీలి మీడియాను కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు ఆయన. మీరు సాక్షి కూడా చూడాలి అప్పుడప్పుడు. మరి సార్ సాక్షి చూశారు కాబట్టి చెప్తున్నా. నేను అన్నది ఏంటంటే, నేను అడిగి క్వశ్చన్ స్ట్రైట్ సింపుల్ క్వశ్చన్ సార్. రూల్ బుక్ ఫాలో ఒక ప్రభుత్వ అధికారి, ఇప్పుడు తిరుపతి వేణుగోపాల్ గారు పార్టీ నుంచి అడగడం తప్పులేదు, అది వేరే తప్పు అయినా కానీ ఒక అంత కాదు. ఒక ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వ్యక్తి ప్రభుత్వ సలహాదారుడు, రూల్ బుక్ ను ఫాలో అవ్వాల్సిన ఒక అధికారి, రూల్ బుక్ తో మనకు సంబంధం లేదు, మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలా మాట్లాడండి, అలా పోరాడండి అనడం రైటా రాంగా? ఒక ప్రభుత్వం దీన్ని సమర్థించాలి. మాట్లాడుంటే రాంగే. ఈ రోజు ఎన్నికల అధికారులు రూల్స్ ఫాలో కాకపోతే వాళ్ళ మెడ నుంచి రూల్స్ ఫాలో చేయమన్నాడు. ఓకే ఓకే, కంక్లూడ్ చేయండి. ఓకే వేణు గారు మీ దగ్గరికి వస్తాను. సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సత్యం గారు కంక్లూడ్. టైం లేదు, సమయభావం తక్కువ ఉంది. కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని తిట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు పోవడాల్సిన పరిస్థితి ఏంటి అన్నారు. ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్. చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చుకోకుండా పరిపాలన సరిగా చేయలేదని ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఓడించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, దాన్ని కాదంటలేదు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలించింది ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని ఇంటికి గెలిపిస్తారు అంటే మీరు ఇంకా అధ్వానంగా పరిపాలించారనే కదా. పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారో అమ్మ మూడన్న రోజునే మీరు ఖండించింది ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు. రెండోది పవన్ కళ్యాణ్ ఆప్షన్ రెండు ఉన్నాయి సార్. ఒకటి మూడో వేణుగారు మీరు కంక్లూడ్ చేద్దాం. చంద్రబాబు నాయుడు ఓడించి చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు నా పరిపాలన చూడండి వెళ్తామంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటైపోతున్నారే. మీ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ పార్టీ ఓడించేస్తున్నారే. 2019 ఎలక్షన్ చెప్పింది అదే కదా. అందుకనే కోసం చంద్రబాబు నాయుడు చేతులు కలిపాడు. ఎందుకంటే చిన్న మంచోడు పెద్ద మంచోడు, చిన్న అవినీతి పోదు పెద్ద అవినీతి పోదు, తక్కువ అవినీతి పాలన ఎక్కువ అవినీతి పాలన, ప్రజలు గోడ పెట్టారు. ప్రజల రక్షణ కోసం రాష్ట్ర రక్షణ కోసం పవన్ కళ్యాణ్ చేయండి. ఓకే అక్షర్ సత్యం గారు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చౌదరి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తా ఉన్నాం. అందుకు నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఒక పార్టీ అధినేతగా ఉండి ఎలక్షన్ ఏజెంట్ గా పుట్టిన వారిని రాంగ్ డైరెక్షన్ చేసి మీ వల్ల మీరు ట్రైనింగ్ చెప్పబడేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు ట్రైనింగ్ ఇచ్చుకోండి, ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోండి, కానీ మీరు ఎలక్షన్ కమిషన్ తిరగబడండి, ఎలక్షన్ కమిషన్ మెడలు వంచండి, ఇది మోడీనా మేము మెడల నుంచి పెట్టేవాళ్ళు తీసుకొస్తామని చెప్పింది. ప్రజాస్వామ్యం సార్. ఓట్లు లెక్కింపు కేంద్రం ఉంటుంది, ఇక్కడ పోలీసులు ఎలక్షన్ కమిషన్ మిలిటరీ కంట్రోల్ లో ఉంటది. సొమ్ము పెడతారు. కాబట్టి రాబోయేది కొత్త ప్రభుత్వం 100% ఈ ప్రభుత్వం ఫాలో చేసింది, వాటిపైన చర్యలు తీసుకుంటాం, మాకేం డౌట్ లేదు. సజావుగా శాంతియుతంగా ఓట్లు లెక్కింపుకి మా పార్టీలు మా ఫోటోలు సహకరిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఓకే కంక్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు. 4వ తారీఖు ఏదైతే ఉందో ఏ రకంగా జరగాలనుకుంటున్నారో కౌంటింగ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మణ్ గారు ఇప్పుడు అక్షర సత్యం చెప్పేది కానీ శ్రీనివాస్ చౌదరి అని చెప్పేది ఒకటే. ఏదైతే ఎన్నికల అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తే మీరు గమ్మునే తల ఉంచుకొని మీరు రామత్ బయట అంతే కానీ దాన్ని ఏం మీరు వ్యతిరేకించకూడదు అంటున్నారు వీళ్ళు. మేము చెప్పడం ఒకటే, మా నాయకుడు చెప్పడం సత్య రామకృష్ణారెడ్డి గారు చెప్పడం ఒకటే. ఈ రోజు ఎన్నికల అధికారులైనా పోలీసు వాళ్ళైనా లేకపోతే అక్కడ ప్రతిపక్ష నాయకులైనా ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే మెడలు వంచండి, మెడలు వంచి మన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. కానీ వీళ్ళలాగా అధికారులని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదో అధికారులను చలాయించాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు రెడ్డి కానీ మేము కానీ చేయడం లేదు. కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వేణుగోపాల్ గారు కానీ సజ్జనారెడ్డి చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులన్నీ ఏదో మాట్లాడినట్టు ఇప్పుడు మా కూటమి అధికారం రాబోతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అందరూ ఒక కూటమి మాట వింటున్నట్లు నేను ఒక ప్రజలు కన్ఫ్యూజ్ చేసేటువంటి మైండ్ పరిస్థితి నాయకులు ఆడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుందండి. వీళ్ళు రాజ్యాంగం గౌరవించడం రాదు, అలాగే ప్రజా తీర్పును గౌరవించడం రాదు. వీళ్ళకి ఖచ్చితంగా మేమైతే మాత్రం ప్రజలు ఏ తీర్పుని ఇచ్చారో ఆ తీర్పుని అయితే గౌరవిస్తాము. పూర్తిగా మేము రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడు చట్టానికి విరుద్ధంగా ఎప్పుడు పనిచేసేటువంటి వ్యక్తులు అయితే మాత్రం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మాత్రం కాదండి. ఖచ్చితంగా ప్రజల తీర్పుని గౌరవించి వీళ్ళు ఎంత రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వెళ్ళినా సరే కానీ ఖచ్చితంగా మేమందరం కూడా అక్కడ బలంగా నిలబడి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం చాలా శాంతియుతంగా జరగాలని మేము కోరుకున్నాం. అలాగే అధికారులకు సహకరిస్తాము, ఈసీని గౌరవిస్తాము. వీళ్ళ దౌర్జన్యాలు చేయాలి చట్టమంటే అలాగే ఈడీ కొట్టిన పోలీసు స్టేషన్ చేయండి అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ అయితే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేయరు. అలాగే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోదీజీ కూడా చేరండి. ఎందుకంటే వైసీపీ వారంలో ఓడిపోతుంది కాబట్టి వైసీపీ గవర్నమెంట్ పోస్టాఫీస్ కాబోతుంది కాబట్టి
వీళ్ళు ఆల్రెడీ మెనూ తయారు చేసుకున్నారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి. ఇవన్నీ ఓకే కృష్ణవేణి గారు, ఓకే సమయం తక్కువ ఉంది. ఓకే చేసేటువంటి ప్రక్రియ మాత్రమేనండి. ఓకే కృష్ణవేణి గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. అక్షర సత్యం గారు ధన్యవాదాలండి. అదేవిధంగా శ్రీనివాస్ గారు, విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. తిరుత్తని వేణుగోపాల్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. 4వ తారీఖున కౌంటింగ్ షురూ కాబోతుంది. ఇలాంటి వేళ ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిపించాల్సిన బాధ్యత, జరిగేలాగా చూడాల్సిన బాధ్యత అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ల మీద కూడా 100% ఉంటుంది. అందరూ కూడా సంయమనం పాటించి పోలింగ్ కౌంటింగ్ అనేది కరెక్ట్గా సరైన దిశలో వెళితే అది ప్రజాస్వామ్యానికి మంచిగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎటువంటి ఒడివడి దుడుకుల యొక్క నిర్ణయాలు తీసుకోకుండా సరైన పద్ధతిలో వెళ్లాలని కోరుకుంటుంది అమ్మా న్యూస్ ఛానల్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.